హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది ఇద్దరు చెల్లెలు వచ్చిన నెక్స్ట్ డే అనమాట, సండే మార్నింగ్. ఏందక్క ఎప్పుడుదో వీడియో అంటే ఇక లైన్ ఒకదాని తర్వాత ఒకటి పెడుతున్నా అనమాట. ఇంకెక్కడ వీలవుతలేదు పెడదాం అనుకుంటే హాస్పిటల్కి అటు ఇటు వెళ్తున్నా, కొంచెం టైం ఉండట్లేదు, అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడైతే మార్నింగ్ అందరం బ్రష్ చేస్తున్నాము. చెల్లె ఇంకా అందరు కలిసి బయట ఉన్నారు. ఎండ రావట్లేదు మాకు. ఫస్ట్ డైరెక్ట్ ఎండ వస్తుండే మా ఎదురుగా, కొంచెం రైట్ సైడ్ మాకు కొత్త బిల్డింగ్ ఒకటి అవుతుంది. కొంచెం 2 అంతస్తులు కట్టేసరికి ఆ ఎండ అనేది మాకు పడట్లేదు అనమాట. ఇక బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నాం. అది కూడా మీకు బిల్డింగ్ అనిపిస్తుందా? ఇక్కడ చెల్లె వాళ్ళు వేప పుల్లతోటి బ్రష్ చేద్దామని ఇద్దరైతే వేప పుల్లతో బ్రష్ చేస్తున్నారు. దానికోసం చూసి తెంపుకొని వచ్చారు. మళ్ళీ తర్వాత బ్రష్ వేసి కొద్దిగా అలా చెల్లె షాయ్ చేసేసింది, పోస్తుంది. ఇదిగోండి మెల్లగా చూసిపోయి నిన్నది మళ్ళీ అది ఎట్లా మారుస్తావు చూసుకుంటూ ఒక్కొక్కటి తీసుకుంటా. అయ్యా రాలే, ఇంకొంచెం పోయి. మీ ముగ్గురికే కదా, మరి ఇంకా కొంచెం పోసుకోరు కదా. ఎంత మళ్ళీ ట్రిప్ తాగుతారేమో అని. మళ్ళీ ఎందుకు తాగుతారు? ఇప్పుడు తాగుతా అంతే. ఓకే, వచ్చేసి వచ్చాయి. తిను బ్యాటరీలో ఏమైంది? మూతికేమైంది? అంత ఘోరంగా ఉందా? మూతికేమైంది? అంత ఘోరంగా ఉందా? మూతంతా పూసుకున్నాడా? అంతేనా? వేడిగా ఉంది చాయ్. ఎవరిది వాళ్ళే నింపిన్నే, అది కూడా నింపిన్నే. బావా చాయ్, బావా చాయ్. పెద్దవా చాయ్ తాగుతారా? చాయ్ తాగుతావా? అంటే కొంచెం లాస్ట్ మిగిలింది పోస్తాం, అందుకే మిగిలింది పోస్తాం అంతే. మిగిలింది కదా పోస్తాం, తాగుతావేమో అని. సరే మిగిలి అంతేనా? ఎక్కువనే అయిందట పెద్ద బావకి. అందరు ఎప్పుడు వచ్చిర్రే మీరు? 9కి పోతే 11కి వచ్చిర్రు. ఏం తెచ్చిర్రు? ఏం తీసుకొచ్చారు ఖుషి? ఏది ఏం తీసుకొచ్చారు? అప్పుడెప్పుడో పోయి ఏం తెచ్చారు బేట ఇంతసేపటి నుంచి? ఫిషా? ఫిష్ అప్పటి నుంచి ఈ ఫిష్ ఈ మటన్ కోసమే ఇంతసేపు అయ్యారా మీరు? ఏం కడిగి చేయడానికి? చేపల కోసమే ఇంతసేపు? అమ్మ మరి ఇది పెట్టేసే, అది తక్కువ. మా మరిది అయితే కర్రీ వండేస్తున్నారు ఇక్కడ, మటన్ కర్రీ. వావ్, ఇస్తా పదండి. రూమ్లో గర్ల్స్ ఉండాల్సింది, బాయ్స్ ఏం చేస్తున్నారు అంటున్నారా? ముగ్గురు వంట చేస్తున్నారు చూడండి. ఒక వంటకి 10 మంది, ముగ్గురు కలిసి. అక్క పెద్ద బావ మటన్ చేస్తున్నాడు, చిన్న బావ మటన్ కర్రీ చేస్తుండు, పెద్ద బావ అన్ని కట్ చేసి ఇస్తున్నాడు. మీ చిన్న మరిదేమో అన్నం పోపేసి ఇస్తుండు. ఏంటి బావా? ఫ్రైడ్ రైసా? ఫ్రైడ్ రైస్ అంట అక్క. బియ్యంని ఫ్రై చేసి దాంట్లో వేసి ఉడికిస్తారట. కారం బాగుంటుంది. కారం ఇంటిదే, అది కారం ఎట్లుంటుంది? ఇంట్లో కారమే కదా, స్పైస్ ఉంది, ఏం లేదు అంత. అంటే కారం ఉందా? కారం లేదు. మా చిన్న మరిది ఏంటి ఏం చేస్తున్నారు అంటే అన్నం పోపేస్తున్నారు. నైట్ అన్నం పెట్టుంటే ఎవ్వరు సరిగా తినలేదు. ఇంకా వంట అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, జొన్న రొట్టెలు, మటన్ కర్రీ, తర్వాత ఫిష్ కర్రీ లేట్ అవుతుంది అని చెప్పేసరికి దాన్ని పోపు రైస్ చేసేద్దాం, లెమన్ రైస్ అని చెప్పేసి మా చిన్న మరిది నేను లెమన్ రైస్ చేస్తున్నారు. లెమన్ రైస్ చేయడానికి ఎంత చిన్నది తీసుకున్నారు చూడండి బాండి. అంటే రైస్ ఉన్నదేమో ఒక దాంట్లో కలిపేసి దీంట్లో పోపేసి దాన్ని మిక్స్ చేస్తారట. చికెన్ చేస్తున్నావా? మటన్ చేస్తున్నావా? ఫిష్ చేస్తున్నావా? నువ్వు ఫిష్ చేస్తున్నావా? అంత సీన్ లేదు, అందుకే అంటున్నా కదా ఫ్రైడ్ రైస్ చేస్తున్నావు కావచ్చు. చెప్పినా కదా మా మరిది అన్నం పోపేస్తున్నారని, దాంట్లో పోపు చేసేసి రైస్ ఉంటుంది కదా రైస్లో వేసేస్తున్నారు అనమాట. మళ్ళీ ఆ రైస్ని తీసుకుపోయి స్టవ్ మీద పెడుతున్నారు. ఇంకా చెల్లొచ్చి అడుగుతుంది అయిపోయిందని వంట అని. ఉప్పేసి మర్చిపోయారట, మళ్ళీ ఉప్పేస్తున్నారు పైకి వెళ్ళి చూడండి.
ఏం చేస్తున్నావు బాబాయ్? అన్నం వండుతున్నావా ఇంకేమైనా చేస్తున్నావా? ఇదేంటిది ఏంటది? ఫోన్ కన్నా ఓ తినావా ఏం చేసినా ఇక్కడ చెల్లెకి ఏమైంది అని అంటే చెప్పాను కదా, చెల్లెకి కాళ్ళు బాగా వాపులు వస్తున్నాయి అని చెప్పేసి, అందుకే ఇంకా ఇప్పుడైతే చెట్ల మందులు వాడుతుంది. ఇప్పుడు చెల్లెకి ఇట్లా కాబట్టి 5 ఇయర్స్ నుంచి అనమాట, 5 ఇయర్స్ నుంచి కాళ్ళ నొప్పులు. కానీ 3 ఇయర్స్ నుంచి ఏమైపోతుందని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందికి అవుతుంది కానీ పైనకి అవ్వట్లేదు. దానివల్ల కాళ్ళ వాపులు బాగా వస్తున్నాయి. ఇంకా మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల కాళ్ళన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. ఇంకా దానివల్ల ఇంకా బయట మందులు వాడుతుంది. అందుకే ఇంకా పట్టీలు అయితే ఇచ్చిరట వాళ్ళు. ఇంకా మా మరిదేమో పట్టీలు కట్టేస్తున్నాడు మొత్తము 2 కాళ్ళకి. అవి పడుకునే ముందే తీయాలంట, డే మొత్తం అట్లనే ఉంచుకొని. చెల్లకైతే ఏ పని చేసుకుందామన్నా అసలు చేసుకోరాకుండేది. కింద కూర్చుందామని కూర్చోరాకుండా, పైన నడుద్దామన్నా నడవరాకుండా ఉండేది. అంత ఘోరంగా ఉంటుండే. ఇంకా చెల్లె మెడిసిన్స్ యూజ్ చేయబట్టి ఇప్పుడు దగ్గర 3 ఇయర్స్ అయితే అయిపోతుంది. ఆయుర్వేదిక్ మందులు వాడుతుంది. మా మరిది అయితే చాలా బాగా చూసుకుంటారు. బాబాయ్ తింటే ఉంటామా పోతామా? ఇంకా ఎందుకు వేసారు మరి ఉట్టన్నం అయినప్పుడు? ఇంక ఇక్కడైతే మా మరిది తిన అన్నారు. బంటికి తినిపించేసి మా మరిది తిన్నారు. అలాగే చెల్లెకి కూడా తినిపించారు. దాని తర్వాత నేను చెల్లె చపాతీ చేసినాం, రొట్టె వేసినాం, జొన్న రొట్టె అని. నాకు మా చెల్లెకి మా మరిది తినిపిస్తున్నారు. అది నోరు జాపుతుంది అని, కానీ మా మరిది ఏదో పెట్టుకున్నారు. అందుకే ఫుల్ నవ్వుకున్నాము. తర్వాత ఇంకా జొన్న రొట్టెలు అయితే మంచిగానే చేసినాం అనమాట. అందరం కలిస్తే ఇంకా జొన్న రొట్టెలు, ఇంకా చికెన్, మటన్, ఇంకా సండే అంటే స్పెషల్స్ ఉండాల్సిందే కదా ఇంకా ఖచ్చితంగా. ఇంకా అందరం కలిసినామంటే ఉండాల్సిందే. ఇంకా అందుకే ఫిష్ మొట్టలు తీసుకొచ్చినాము, తర్వాత మటన్ తీసుకొచ్చినాము. ఇంకా చికెన్ ఏం తీసుకురాలేదు, అది ఈవినింగ్ తీసుకొద్దాంలే అని చెప్పేసి పిల్లలు కూడా తింటున్నారు. ఇంకా కర్రీస్ అయితే అవుతున్నాయి. నేను ఇంకా ఫిష్ కర్రీ వండలేదు, ఓన్లీ మటన్ కర్రీ పెద్ద మరిది వండారు. మేము ఇక్కడ రొట్టెలు చేస్తున్నాం అనమాట. ఇంకా చెడ్డ పైన కూర్చొని కాళ్ళ నొప్పులు కదా, ఇంకా ఖుషి కిందనే కూర్చొని అక్కడే తింటుంది, కనిపిస్తుంది కదా మీకు. బంటి కూడా అక్కడే పక్కన ఉండి తింటున్నాడు. తర్వాత నేను వచ్చి ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నా. కర్రీ అయితే సూపర్గా కుదిరింది, చాలా బాగా వచ్చింది కర్రీ. నేను తినేటప్పుడు అడుగుతా కదా నేను ఎట్లా వచ్చిందా అని అడిగినా, మా వారు ఏం చేసి చింతపండు ఎక్కువ నానబెట్టేసిండ్రు, ఎంత పుల్లగా వస్తుంది అనుకున్నాను. చాలా అసలు అంటే ఎక్కువ నానబెట్టిందంటే నేను కొంచెమే వేసిన పులుపు కరెక్ట్ నేను ఎంత సరిపోవాలంటే మంచిగా వచ్చింది. మటన్ చాలా సరిపోయింది, సూపర్ వచ్చింది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మా పెద్ద మరిదికి హోటల్ అంటే బాగా ఇష్టం, అందుకే ఆయన వచ్చినప్పుడల్లా అదే తీసుకొస్తాము. ఇక్కడైతే కర్రీ అయిపోయింది చూడండి, చిక్కబడిపోయింది. కొత్తిమీర వేసి ఇంకా దించేస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా తినేస్తున్నాము. ఇంకా ఇది అయిపోయింది, కర్రీ అయిపోయింది. లాస్ట్ తిందాం అనే టైంకి ఎంత అయింది అనుకుంటున్నారు, 2 అయింది. అది కొంచెం పోపన్నం లెమన్ రైస్ తిన్నాం కాబట్టి ఓకే, తినకపోయిందంటే ఇంకంత ఎటో అయ్యేది. తిందామనే టైంకి 2 అయింది. ఇంకా అప్పటికే అంటున్నారు తొందరగా తినండి, మనం వెళ్దాము, గేమ్ జోన్కి వెళ్దాము, తర్వాత షాపింగ్కి వెళ్దాము, చాలా రోజులకు అందరం కలిసినాం కదా అని అన్నారు. ఇంకా అందరం కలిసినామనంటే షాపింగ్కి వెళ్ళాల్సింది. నిజంగా నేనైతే షాపింగ్కి వెళ్ళాక 4-5 నెలలు అయిపోయింది. దసరాకు చేయలేదు, దాని తర్వాత చేయలేదు, ఎప్పుడో చేసిన అంటే ఇప్పటివరకు షాపింగే చేయలేదు. అసలు ఇక్కడ హెల్త్ బాగాలేక ఎక్కడికి వెళ్ళలేదు. ఏదన్నా ఉంటే చిన్నగా వాళ్ళతో తెప్పించుకోవడం, లేకపోతే ఆన్లైన్ చేయడం తప్ప కానీ షాపింగ్కి వెళ్ళి అసలు ఏం చేయలేదు అనమాట. పెద్ద చెల్లుండి అక్క నాకు పార్టీ వేర్కి డ్రెస్సెస్ కావాలి, నేను చేసుకుందాం అనుకుంటున్నానంటే సరే సరితా చెప్పేసి అయితే షాపింగ్ అయితే అందరం తినేసి వెళ్ళిపోయినాం. కర్రీస్ ఎట్లా వచ్చినాయిరా, మంచిగా ఉన్నాయా లేవా అని అంటే చాలా బాగా వచ్చినాయి అక్క అని చెప్పింది. ఇంకా అందరం కలిసి అయితే ఇంకా తింటున్నాము. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బంటి పక్కన వచ్చి ఇట్లా నిల్చొని ఉన్నాడు, ఎందుకంటే ఫోన్ కావాలని చెప్పేసి. ఎంత బాగుంది చూడండి, అందరం కలిసి ఫస్ట్ టైం వచ్చి కలిసి కూర్చొని తింటున్నాము. హ్యాపీగా అనిపించింది. ఖుషి ఫోన్ చూసుకుంటూ తింటుంది, తింటే ఫోన్ కావాల్సిందే దానికి, లేకపోతే సరిగ్గా తినది. బంటి ఏమో అటు సైడ్ కూర్చొని తింటున్నాడు. వాడు ఎందుకో మటన్తో తినలేదు, ఫిష్తో తినలేదు. ఇంకా వాడికి పెరుగన్నమే తింటా అని పెరుగన్నమే తినిపించినాము. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు, చూస్తున్నారు కదా. ఈ వీడియో అయితే ఇప్పటికీ ఇదే అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.